రైట్, అది రోడ్డుపై ట్రావెల్ చేయాల్సిన కార్తో రైల్వే ట్రాక్ పై దూసుకెళ్తూ ఉంది. ఎంతమంది అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా ఆగకుండా అలానే వెళ్లే ప్రయత్నం చేస్తుంది. సో వెంటాడి మొత్తానికైతే పట్టుకున్నారు, అండర్ కస్టడీలో ఉంది. సో లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాధాకృష్ణ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. రాధాకృష్ణ, ఓవర్ టు యూ. సౌజన్య, ప్రస్తుతము రూబికా సోనీకి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిపోయాయి. మరికొద్దిసేపట్లో రూబికా సోనీని హైదరాబాద్కు తరలించనున్నారు. ప్రస్తుతం జీఆర్పీకి సంబంధించిన పోలీసులతో పాటు రైల్వే పోలీసులు మొత్తం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళు ఇక్కడి నుండి ఆమెని వైద్య పరీక్షలు చేయించిన తర్వాత ఇక్కడి వైద్యుల సూచనల మేరకు ఉస్మానియాకి తరలించబోతున్నారు. ఉస్మానియాలో అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అక్కడ సైకాలజిస్టులు ఆమె కండిషన్ ఏ విధంగా ఉంది అనేది చెప్పిన తర్వాత ఆమె సైకాలజికల్గా కరెక్ట్గా ఉంటే వెంటనే ఆమెని రైల్వే కోర్టులో హాజరుపరుస్తారు. ఒకవేళ ఆమెకి సైకలాజికల్ కనుక ఇబ్బంది ఉంటే ఆమెను ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటివరకైతే ఆమె ప్రస్తుతం చేవెళ్ల ఆసుపత్రిలోనే ఉంది. ఆమెకు అవసరమైన వైద్య పరీక్షలు అన్ని కూడా పూర్తి చేశారు. అలాగే ఈ ఘటనకు సంబంధించిన దానిపైన రైల్వే పోలీసులు ఒకవైపు రైల్వే ప్రొటెక్షన్ యాక్ట్ 151 కింద కేసు నమోదు చేశారు. అలాగే జీఆర్పీ పోలీసులు కూడా పలు బిఎన్ఎస్ యాక్ట్లోని సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆమె కార్ని తీసుకొని రావడానికి సంబంధించిన అంశం ఏంటి అన్నదానికి సంబంధించి ఆమె హెల్త్ కండిషన్ తర్వాత పోలీసులు తీసుకునే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ప్రస్తుతం జీఆర్పీకి సంబంధించిన అధికారులు అలాగే రైల్వే పోలీసులు ఉన్నారు. ఏంటి సార్, ఏం చేయబోతున్నారు ఈ రూబికా సోనీని? ఆమె పైన ఏ సెక్షన్ల కింద కేసులు? డాక్టర్ గారు ఉస్మానియా రిఫర్ చేశారు, అక్కడ తీసుకెళ్లి ఫర్దర్లో ఏమన్నా ఈమె పైన ఏముంటుంటాయి సార్, సెక్షన్స్ ఏముంటాయి, కేసులు? రైల్వే పోలీసు ఒకవైపు జీఆర్పీ ఒకవైపు పెడతారా లేకపోతే ఏంటి? ప్రజెంట్ అయితే జీఆర్పీ పెడుతున్నాము, తర్వాత వాళ్ళు కూడా పెట్టవచ్చు. మీరు ఏం పెడుతున్నారు సార్ రైల్వే పోలీస్ సార్? కన్సర్న్ కాదు, మామూలు ఏ యాక్ట్ ఉంటుంది సార్? ఇది రైల్వే పోలీస్ కి సంబంధించి సార్ ఏ సెక్షన్స్ ఉండొచ్చు సార్? మీద ఏ యాక్షన్స్ ఉంటాయి? ఇది ప్రస్తుతం అంటే రైల్వే పోలీసులో ప్రస్తుతం అయితే ఇది అంటే రైల్వే పోలీసులు మాత్రం మీడియాతోటి మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. జీఆర్పీ పోలీసులు మాత్రం కేసు నమోదు చేశారు. అలాగే రైల్వే ప్రొటెక్షన్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమెని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల సూచనల మేరకు ఉస్మానియాకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 108 అంబులెన్స్ పిలిపించి పోలీస్ ప్రొటెక్షన్ మధ్యనే ఆమెని ఉస్మానియాకి తరలించబోతున్నారు. సౌజన్య. రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.